ఎలా ఇది దీంట్లో బాంబు పెట్టినాము చూడ ఉంది కదా చిన్నది దీంట్లో చిన్న చిన్న బాంబులు ఉంది టైం బాంబు ఎత్తుకొని వేసుకో పర్లేదు పెట్టుకోండా అడిచారు కదా ఏమో ఇస్తే తాత ఫోటోకేస్తాము. అయ్యో మీరు ఎట్లా మీరు కూడా వేసాం పర్లేదు తాతకేసాం బాంబు ఉంది వేసుకోండా ఏం లేదు ఏమైతే పోయేది పైకి అంతే మనం ఈ రోజు ఉంటాం రేపు పోతాం ఎవరికి తెలిసి చెప్పండి వేసుకోండి పర్లేదు చేయలేదు ఉంది అదురుతుందబ్బా సరే ఇస్తే తాత ఫోటోకేసుకుంటాము అని అడిగింది నేను. చూసి కదిలిస్తే అది పేలిపోతుంది. ఏ దూరం కదా కదిలిస్తున్నారు కదిలేదండా వేసుకుంటారు ఎట్లా మీరు నాకేసుకునే కాదు తాతకేసి బాగా కాదు ఎక్కువ భయపెడితే కరెక్ట్ గా రాత్రి 12 గంటలకు ఈరోజు నువ్వు ఎలా బెదిరించాక నిజంగా చెప్తాను ఏం లేదు నాకేం లేదు ఈ పూలకి అయిన ఖర్చు 150 రూపాయలు ఇచ్చాండ బాంబు కొనంటే పోతే వద్దంటారు వద్దు స్వామి బాబు బెదిరిస్తారప్పా తెలుసు వాళ్ళంతా బాంబు పెట్టినాడంట దాంట్లో ఏమో తాత ఫోటోకి వేస్తాం ఈ పాటనే ఏం లేదు సౌండ్ కూడా వచ్చేలేదా ఇట్లా వేసేదంతే తప్పని వస్తుంది మొత్తం అంతా పేలిపోతుంది అదే ఫోటో అప్పుడు పేలిపోతే తిరిగా రెడీ చేయాలి 1000 రూపాయలు రెడీ చేయాలి ఆ ఫోటోకు వద్దంటారా వద్దు నువ్వు ఇరిగిపోతే నువ్వు ఆ మాట చెప్పాక నువ్వు ఇంకేం చెప్పాలి నేను సరే 10 రూపాయలు ఇచ్చి తీసుకో 10 రూపాయలు 10 రూపాయలు నాకు వద్దులే ఎక్కువ ఏమన్నా బాంబు పెట్టినవా మీరు 10 రూపాయలు బాంబు మీకు రాత్రి తెలుస్తుంది అది రావడం లేదమ్మా అదే నన్న సావులో పడిపోయింది దానికి ఆ ఫోటోకి వేసేదాన్ని చచ్చిపోయిన ఫోటోకి వేసేదాన్ని సావులో ఎత్తుకొచ్చిందని ఉన్ని పర్వాలేదు 3 దవలు కలిసేస్తావా పర్వాలేదబ్బా ఏమయ్యాలంటావా అది బాంబు అనింది ఇట్లా తాత చచ్చిపోయినాడు దానికేనా పోతే పోనీ కానీ ఇది ఆడ పెట్టుకుంటా ఎట్లా తాత ఏం చూస్తాడా ఎట్లా అంతే కదా లేదప్పా తీసుకో వేసేస్తాము అక్కడ పోతాడు వాడికి ఇచ్చేసివి ఆయనకే తీసుకో అంటే వాడు తీసుకోపోయా వాడు తీసుకోరా అంటే నా ఫోన్ తీసుకోరా అని వాడు ఎత్తుకోపోయి లేదు అదే వాడు ఎవడో నాకు తెలీదు నాకు సంబంధం లేదు పోతాడా పాపమా అదే వాడు పోతున్నాడు రారా వీళ్ళప్ప మీ చిన్నోడే అయ్యో మా చిన్నోడైతే నేనేంటి నా పక్కన నిలిచి పెట్టుకుంటాను మా చూడు మా వాళ్ళంతా ఆడున్నారు అలా అయితే ఎత్తుకోప ఆ 10 రూపాయలు పోతే కూడా పోయిపోయింది లేదా మీ దగ్గర బాంబు మాత్రం ఉంది ఎవరికి చెప్పొద్దు పేలిపోతుంది ఆ 10 రూపాయలు పోతే కూడా